మన దేశంలో నైరుతి రుతుపవనాల గమనంలో ఎన్నడూ లేని విధంగా ఓ అరుదైన పరిణామం చోటు చేసుకుంది. బంగాళాఖాతం నుంచి వచ్చే తుపాన్లు బాహ్య మద్దతేమీ లేకుండానే భారత భూభాగం తనంతట తానుగా వర్షపు మేఘాలను సృష్టించుకుంటోంది. ఈ అరుదైన మార్పులపై ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం మన దేశంలో రుతుపవనాలు పూర్తిగా స్వయం సమృద్ధి దశలో ఉన్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది. ఎలాంటి తుపాన్ల సహాయం లేకుండానే మన దేశ భూభాగంపైనే తగినంత వాతావరణ శక్తి ఏర్పడి స్థానికంగానే దట్టమైన వర్షపు మేఘాలు పుట్టుకొస్తున్నాయి. ఇది భారతీయ రుతుపవనాల చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయంగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ నుంచి పంజాబ్ వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి బలంగా కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రాబోయే 36 గంటల్లో ఇది మరింత బలపడి హర్యానా దక్షిణ ప్రాంతంలో ఒక స్థానిక అల్పపీడనంగా ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాబోయే 2 నుంచి 4 రోజుల పాటు ఉత్తర తూర్పు భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ మేడ్ ఇన్ ఇండియా వర్షాల వల్ల ఇప్పటివరకు తీవ్రమైన వర్షపాత లోటుతో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానా ప్రాంతాలకు భారీ ఉపశమనం లభించనుంది. ఈ స్థానిక వర్షాల ప్రభావం కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలపై పడనుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాజస్థాన్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎండలతో ఇబ్బంది పడుతున్న రైతులకు, ప్రజలకు ఈ వర్షాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో వాతావరణ నిపుణులు మరో ముఖ్యమైన హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. ఒకవైపు ఈ వర్షాలు తాత్కాలికంగా ఉపశమనం ఇస్తున్నప్పటికీ వచ్చే వారం ప్రారంభం నుంచి దేశంలో సుదీర్ఘమైన మాన్సూన్ బ్రేక్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇలాంటి సమయంలో సుదీర్ఘ వర్ష విరామం వస్తే జలాశయాల్లో నీటి మట్టం పడిపోవడం, వ్యవసాయ పనులు దెబ్బతినడం, భూగర్భ జలాల పునరుద్ధరణపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాలను ఈ స్వయం సమృద్ధి వర్షాలు తడిపి ముద్ద చేస్తున్నాయి. ప్రకృతి తనంతట తానుగా సృష్టిస్తున్న ఈ అద్భుత వర్షాలు తాత్కాలికంగా ఎంతో మేలు చేస్తున్నప్పటికీ రాబోయే మాన్సూన్ బ్రేక్ సవాల్ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.